అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ కి మరోసారి కరోనా వచ్చేసింది. హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇక రావడం మాత్రమే దాని వంతు, వచ్చాక అది అడ్డదారు తొక్కి ఎక్కడ పడితే అక్కడ రచ్చ చేస్తుందే తప్ప దానికి ఎగ్జిట్ అంటూ లేదు. ఒకవేళ ఎగ్జిట్ దానికి ఉండాలి అంటే మీరు స్వీయ నియంత్రణ పాటించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుతో డెఫినెట్ గా హైదరాబాద్ లోకి కరోనా రానే వచ్చింది కాబట్టి మీరంతా దయచేసి మాస్కులు ధరించండి. మళ్ళీ పాత పద్ధతిలోనే శానిటైజ్ చేసుకోండి. హ్యాండ్స్ తప్పనిసరిగా బయట నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత పరిశుభ్రంగా మీ కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతే లోపలికి వెళ్ళండి. మరీ ముఖ్యంగా ముసలి వాళ్ళు ఉన్న చోట, చిన్న చిన్న పిల్లలు ఉన్న చోట దయచేసి జాగ్రత్తలు వహించండి. లేదు కాదు కూడదు నేనే చాలా యాక్టివ్ అనుకుంటే కనుక కరోనా పెద్ద పెద్ద లాంటి వాళ్ళనే మెడలు వంచింది. దేశ విదేశాల్లో వాళ్ళ మెడలు వంచి వాళ్ళ అహంకారాన్ని తగ్గించింది. సో దయచేసి ఇకపై కరచలనం వద్దు. ఇకపైన షేక్ హ్యాండ్స్ బంద్ చేయండి, నమస్కారం పెట్టడం స్టార్ట్ చేయండి, మొహానికి మాస్క్ ధరించండి, శానిటైజ్ చేసుకోండి. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. మీకు కనుక కోల్డ్ లాంటిది వస్తే వాతావరణం మార్పు అనుకోని తేలికపడి కొట్టి పారేయకండి. వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోండి. పరిశుభ్రమైన ఆహారాన్ని సేవించండి. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటేనే మళ్ళీ లాక్డౌన్లో నుంచి బయటపడవచ్చు. కాదు కూడదు ఇంకా ఇలానే ఉంటాం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తామంటే మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మొత్తాన్ని లాక్డౌన్ పెట్టేస్తే అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆ పాత రోజులు. బయటికి వెళ్ళకుండా, బయటికి కనిపిస్తే చాలు పోలీసులు లాఠీ పట్టుకొని వీపు విమానం మొత్తం మోగించడం. ఆ తర్వాత బయటికి వస్తే చాలు పెద్ద ఎత్తున ఎవరు కనిపించకుండా, ఒకవేళ చనిపోయినా కూడా నేను పట్టించుకోకపోయినటువంటి సిచ్యువేషన్ కూడా. కనీసం భార్యా పిల్లల దగ్గరికి రారు, మీ తల్లిదండ్రుల దగ్గరికి రారు. ఇలా అనేక రకాల క్షోభ అనుభవించాల్సి వస్తుంది. ఇవన్నిటి బారిన పడకుండా ఉండాలంటే నేను చెప్పే మాటలు మీకు కొంత ఆశ్చర్యం అనిపించవచ్చు. ఎందుకంటే మళ్ళీ వచ్చింది ఎక్కువగా చెప్తున్నారని భావన మీలో ఉండొచ్చు, నన్ను కూడా తిట్టుకోవచ్చు. కానీ దయచేసి మిమ్మల్ని మీ బాధ్యత కోసం, మీ రక్షణ కోసం మాత్రమే నేను చెప్తున్నాను ఈ మాటలు. సో హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక వైద్యుడికి, అందుకే అంటున్నాను డాక్టర్కే వచ్చింది, జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఒక డాక్టర్కి ఇప్పటికే పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. అటు ఏపీలో కూడా 2 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఒకటి, కడపలో మరొకటి పాజిటివ్గా నమోదయ్యాయి. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఏపీ వైద్యారోగ్య శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇటీవల ముంబైలో కూడా 2 కరోనా పాజిటివ్ సోకింది. మహారాష్ట్ర, తమిళనాడులో కూడా అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దయచేసి నేను మళ్ళీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. తప్పేం లేదు ఇది, ఎందుకంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మనందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి స్వీయ నియంత్రణ పాటించండి, తగు జాగ్రత్తలు తీసుకోండి, ఈ మహమ్మారిని పారద్రోలండి. లేదు కాదు కూడదని అహంకారానికి పోతే మళ్ళీ చెప్తున్నా, కరోనా అదేదో మీ ఇంటి పక్కన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఒక నైబర్ కాదు. మీరేదో గంభీరంగా ఉండగానే పారిపోవడానికి అది కరోనా. గతం రోజులు గుర్తు చేసుకోండి ఒకసారి. మీరు కనుక అహంకారంతో పోతే మన ప్రాణాలకే ముప్పు. లాక్డౌన్ దిశగా మనం వెళ్ళకూడదంటే దయచేసి రిక్వెస్ట్ ఎవరివన్, దయచేసి మీరు కొంత జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా స్కూల్ డేస్ స్టార్ట్ కాబోతున్నాయి. మరొక వారం రోజుల్లో స్కూల్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. మీ పిల్లలకి తప్పనిసరిగా శానిటైజర్ అందించండి, మొహానికి మాస్క్ ధరించండి. ముసలి వాళ్ళు, ఇంకెవరైనా కనుక ఇమ్యూనిటీ డిఫిషియన్సీ పవర్ కొంత తక్కువగా ఉన్న వారి నుంచి దూరంగా ఉండండి. అటువంటి తగు జాగ్రత్తలు తీసుకుంటేనే దీనికి కొంత ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదనంటే కనుక ఇది కరోనా అడ్డదారులు దొక్కుతుంది. దాని రూపం ఏంటో తెలియదు, దాని యొక్క ఫేస్ తెలీదు. అంత అడ్డదారులు దొక్కేసి అడ్డదిడ్డంగా రచ్చ చేస్తే తప్ప అది ఎట్టి పరిస్థితుల్లో ఇప్పట్లో పోయే అవకాశం లేదు. ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. మళ్ళీ సింగపూర్లో 25,000 కేసులు నమోదయ్యాయి. సింగపూర్లో 25,000 కేసులు నమోదయ్యాయి. అక్కడి నుంచి రావడం చాలా లేట్ ఏం కాదు త్వరలోనే వస్తుందని చెప్పాను. అంతలోనే హైదరాబాద్ దానే వచ్చేసింది. హైదరాబాద్ కుకట్పేటలోని ఓ డాక్టర్కి, ఇక్కడ కొన్ని గైడ్ లైన్స్ దృష్ట్యా డాక్టర్ పేరేంటి, ఆ ఏరియా ఏంటి చెప్పడం లేదు. కుకట్పల్లి ఏరియాలోనే ఒక డాక్టర్కి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తెలిసింది. వెంటనే అందరూ అలర్ట్ కావాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేదు కాదు కూడదు అనుకుంటే కనుక దయచేసి మీ ప్రాణాలకే ముప్పు. మరిన్ని అప్డేట్స్ శిల్ప అందిస్తారు. శిల్ప, ఏంటి కరోనా హైదరాబాద్ రానే వచ్చేసింది, సింగపూర్లో ఎక్కడ ఉంది, మన దగ్గర రాదు అని చెప్పి చాలా కొంతమంది అహంకారంతో పోయారు. అసలు కరోనా ఎక్కడిది, ఇంకా కరోనా లాంటిది ఉందా, ఇంకా మేము ఆల్రెడీ 3 ఇంజక్షన్లు వేసుకున్నామన్నారు. ఇటువంటి విర్రవీగిన వాళ్ళకే గతంలో కరోనా మెడల్ పంచి అందరినీ సెటరేట్ చేసే ప్రయత్నం చేసింది. ఈసారి మళ్ళీ లాక్డౌన్ రాకుండా ఉండాలంటే ఎటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకీ ఆ డాక్టర్ని ఐసోలేషన్కి పంపించారా, ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? అటు ఏపీలో ఇప్పటికే వైద్యారోగ్య శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ ఏముండబోతోంది?
రైట్, కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. ఇప్పటి వరకు సింగపూర్, హాంకాంగ్ వరకే పరిమితం అనుకున్నారు, అక్కడే లాక్డౌన్ అనుకున్నారు. కానీ అనంతరం భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటగా భారత్లో ఇటు ముంబై, అదేవిధంగా తర్వాత కేరళ, మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్యలనే పెరుగుతున్నాయి. అప్పటికే అక్కడ WHO అప్రమత్తమైంది, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా నిన్న తెలుగు రాష్ట్రాలను తాకింది. నిన్న మొదటగా ఏపీలో నమోదైంది పాజిటివ్ కేసు. అనంతరం ఈరోజు ఇక్కడ హైదరాబాద్ కూడా చేరుకుంది. తెలంగాణలో ఈరోజు మొదటి పాజిటివ్ కేసు నమోదైంది. కుకట్పల్లికి చెందినటువంటి ఒక డాక్టర్కి పాజిటివ్ కేసు నమోదైనట్లు ఇప్పటికే అఫీషియల్గా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ అయింది. ప్రధానంగా సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలి, శానిటైజర్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. మనం గతంలో కోవిడ్ టైంలో ఏ విధంగా అయితే మనం ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉండాలి. అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలంటే, కోవిడ్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనం సోషల్ డిస్టెన్స్ పాటించాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మొదటి నుంచి కరోనా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు గాంధీ హాస్పిటల్ అనేది నోడల్ కేంద్రంగా ఉంది. ప్రస్తుతం ఇప్పటికే ఒకవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నదని వెంటనే తెలియగానే ఇప్పటికే అక్కడ దాదాపు 30 బెడ్లను సిద్ధం చేశారు. గతంలో ఎలా సోకింది ఆ వైద్యుడికి, ఎలా సోకింది? ఇటీవల కాలంలో ఏదైనా ఫారెన్ ట్రిప్స్ లో ఉన్నారా, ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చారా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళొచ్చారా, ఏ రకంగా వచ్చి ఉంటుంది? రైట్, ప్రస్తుతం ఇప్పటికే కడపలో కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు చెందింది. సో ఆయనకు గత కొంతకాలంగా జ్వరం కావచ్చు, ఇవి కొన్ని బీపీ, షుగర్ లాంటివి జబ్బులు కూడా ఉన్నట్లు బాధపడుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఒక్కసారిగా ఈరోజు ఏదైతే టెస్ట్ చేయించుకోవడంతో ఒక్కసారిగా బయటపడినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఇప్పటికే వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో ఉండాలంటూ కూడా సూచించారు. తనకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా అన్నీ తీసుకోవాలంటూ ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ మొదటికి వేసుకోవడంతో ఇప్పటికే ఆయన కలెక్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఇంకోవైపు వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఈ ఏదైతే కరోనా వైరస్ ఉంది ఇది చాలా వీక్, అంత భయపడాల్సిన అవసరం లేదని ఒకవైపు చెప్తున్నప్పటికీ ఇంకోవైపు మాత్రము ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు ధరించాలని కూడా చెప్తున్నారు. సో ప్రజలు భయపడొద్దంటూ వాళ్ళు కూడా కొంచెం అవేర్నెస్ తీసుకొస్తున్న పరిస్థితులు అయితే ఓవరాల్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అటు సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో ఇప్పటికే లాక్డౌన్ విధించారు. సో అదే దిశగా భారత్లో కూడా విధించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య కరోనా ఈ రకంగా డేంజర్ బెల్స్ మోగించినప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ లో ఒక వ్యక్తి కరోనా వచ్చిందనంటేనే ఆయన చుట్టూ ఉండేవారందరూ కూడా టెస్ట్ చేస్తూ ఉండేవారు, ఐసోలేట్ చేస్తూ ఉండేవారు. అటువంటి సినారియో ఉండేది. ఒక హై టెన్షన్ నెలకొని ఎక్కడ చూసినా కూడా కరోనా వచ్చిందనంటే కథం ఒక 2-3 కిలోమీటర్ దూరం వరకు ఆ ఏరియా వరకు వెళ్ళిపోతుండే. అటువంటి భయం ప్రజల్లో ఉండేది. తాజాగా ఇప్పుడు కరోనా వచ్చింది కుకట్పల్లిలో ఒక వైద్యుడు అని చెప్పిన తర్వాత తెలంగాణలో కూడా ఇటువంటి సినారియో ఉందనేది వైద్య ఆరోగ్య శాఖ కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో ఎలా ఉండబోతోంది? ఐసోలేట్ చేస్తారా? గతంలో మాదిరిగానే సేమ్ రిపీట్ కాబోతోందా? ఈసారి ఏమైనా మార్పులు ఉండొచ్చా? అంటే ఈ వేరియంట్ అంత డేంజర్ అనేటువంటి మాట ఎవరైనా చెప్తున్నారా? రైట్, కరోనా వచ్చి అది వెంటనే క్యూర్ అవుతే అంత పట్టించుకోపోవు, కానీ మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఇటు ముంబై కావచ్చు, కేరళ, తమిళనాడులో మరణాల సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతుంది. దీంతో ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తుంది. ఇప్పటికే కేరళలో రోజుగా పాజిటివ్ బులెటిన్ వైజ్గా దాన్ని గతంలో కోవిడ్ సమయంలో ఏ విధంగా అయితే బులెటిన్స్ రిలీజ్ చేసేది అదే విధంగా ఇప్పుడు కేరళలో రిలీజ్ చేస్తున్నారు. అక్కడ రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెంచుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో టెస్టుల సంఖ్య తగ్గడంతో బయటపడట్లేదు అంటూ కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు. కానీ టెస్టులు చేయించుకునే చాలా మంది కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా దగ్గు, జలుబు ఈ లక్షణాలతో ఇవి అటాక్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అన్ని సెంటర్ల దగ్గర, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ బూస్టర్ డోసు కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ అందుబాటులో ఉన్నది. వాటిని అన్నింటినీ వేసుకోవాలంటూ కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది. ప్రధానంగా ఎవరైతే కోమార్బిటల్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ ఏదైతే గ్యాదరింగ్స్ ఉంటాయో వాటిని అవాయిడ్ చేయాలి. ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయో వాటిని అన్నింటిని అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే మొదట్లోనే మనం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటే దాన్ని మొదట్లోనే అరికట్టవచ్చు. కానీ స్ప్రెడ్ అవుతే ఒకరి నుండి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో మొదట్లోనే అరికట్టాలంటూ మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్ లో కరోనా ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి కుకట్పల్లిలో వైద్యుడికి కరోనా వ్యాధి సోకినట్టుగా తెలుస్తోంది. సో ఆ వైద్యుడు ఎవరు ఏంటనేది కాన్ఫిడెన్షియల్ గా ఉంచబడుతుంది, ఎందుకంటే అంత ఈజీగా బయటికి ఎక్స్ప్లోర్ చేయం కాబట్టి. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, ఎగ్జాగరేట్ చెప్తున్నాను, అతిగా చెప్తున్నాను అని చెప్తున్నారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇక్కడ అతిగా చెప్పేది ఏం లేదు, మీ ఆరోగ్యం గురించి చెప్తున్నాము, మీ ఆరోగ్యం గురించి చెప్తున్నాను. గతంలో కూడా ఈ రకంగానే కరోనా వస్తున్న సందర్భంలో చాలా మంది కూడా చాలా తేలికపాటి కొట్టిపారేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది రాదు, ఎండకి మాడిపోతుందని కొంతమంది, పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుందని కొంతమంది, ఆఖరికి వస్తే ఏమైపోయింది?
బయటికి ఎవరు అడుగు పెట్టలేని పరిస్థితి. ప్రత్యక్షంగా బీయింగ్ జర్నలిస్ట్ చాలా సందర్భాల్లో చూసాను నేను. లాక్డౌన్ ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో తండ్రి కూతుర్లకి, తండ్రి బిడ్డలకి సంబంధం లేని సిచ్యువేషన్స్ చాలా చూశాను. చాలామంది తన కుమారులు చనిపోయినా, తల్లిదండ్రులు చనిపోయినా కనీసం దగ్గర రాలేని పరిస్థితి. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్, అటువంటి దుర్మార్గమైన సిచ్యువేషన్స్ని కల్లారా చూసిన వ్యక్తులు మేమంతా కూడా. ఇక్కడ ఎగ్జాగరేట్ చేసి చెప్పేది ఆలోచన లేనేలేదు, మిమ్మల్ని భయభ్రాంతలకు గురి చేసే ఉద్దేశం లేనేలేదు. చాలామంది ఇక్కడ కామెంట్స్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీరు ఒకసారి ఆలోచించండి. గతంలో కరోనా సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, దాని నుంచి బయటపడడం కోసం ఎంత తిప్పల పడ్డాం, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాం అనేది. దేశాధినేతలే పెద్ద ఎత్తున కరోనా బారిన పడిపోయి అనేక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి. మన భారతదేశం ఆర్థికంగా కుంటుపడిపోయింది. తెలంగాణలో అనేక రకాల ఇబ్బందులు పడ్డాం, ఆంధ్రప్రదేశ్ అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. వాటిని మళ్ళీ మనం కొని తెచ్చుకోవద్దు, ఇది నా రిక్వెస్ట్. సో అందుకే మీరు ఏం చేస్తారంటే, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏపీలో 4 కేసులు, అంత ఈజీ విషయమా? కుకట్పల్లిలో ఒకటి వచ్చేసింది, అంటే హైదరాబాద్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏపీ కుకట్పల్లి దాకా వచ్చింది. సింగపూర్లో 2 రోజుల క్రితం సింగపూర్లో 25,000 కేసులు నమోదయ్యని చెప్పిన మేము వెంటనే హైదరాబాద్ దాకా వచ్చింది. అలర్ట్గా ఉండండి అయ్యా, మీరు జాగ్రత్తగా ఉండండి, అందరం కలిసికట్టుగా దీన్ని మళ్ళీ దీన్ని పూర్తిగా నిర్మూలిద్దాం, దీన్ని పూర్తిగా పక్కన పెట్టేద్దామని అంటే మీరు ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారు, అతిగా చెప్తున్నారంటే మీ పొరపాటు అది. దానికి మేము ఏం చేయలేం. మీరు జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నాం. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి, మొహానికి మాస్క్ ధరించండి, పోయేది ఏం లేదు కదా. 2 పాటుగా మాస్క్ పెట్టుకున్నాం, మనం ఇబ్బంది ఏం కలగలేదు కదా. ఇట్లా చెప్పామో లేదో, కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటున్నారు. సరే, ఇక్కడ తర్వాత సంగతి ఏం జరుగుద్ది అనేది. కానీ ఉన్నప్పుడైతే మనం కొన్ని జాగ్రత్తగా తీసుకోవాలి కదా. దయచేసి హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి, పిల్లల దగ్గర నుంచి దూరంగా ఉండండి. మీరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నీట్గా మిమ్మల్ని మీరు హైజీన్ చేసుకున్న తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళండి, ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పి మీకు చేతులు జోడించి నమస్కరిస్తుంది. ఎంతకంటే చేసి తప్పు ఉందా ఏదైనా? శిల్ప, సో ప్రజెంట్ ఏం జరగబోతుంది మరి? వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి అలర్ట్ జారీ చేయబోతోంది? ఇంకా ప్రికాషన్స్ సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది? రైట్, ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో బెడ్లను సిద్ధం చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ఒకవైపు ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, ఏదైతే కోవిడ్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉండే విధంగా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై సూచనలు జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై సూచనలు జారీ చేసింది. ఖచ్చితంగా మాస్కులు ధరించాలి, ఏదైతే గ్యాదరింగ్స్ ఉంటాయో వాటిని అవాయిడ్ చేయాలి. ప్రధానంగా చిన్నపిల్లలు, ముసలి వారి పైన ఈ వైరస్ అనేది ఎక్కువగా అటాక్ చేస్తుంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఒకవైపు ఇది వీక్ వైరస్ అని చెప్తున్నప్పటికీ ఇంకోవైపు మరణాల సంఖ్య చూస్తుంటే ఒకవైపు ఆందోళన కలిగిస్తున్నది. రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య ఏ విధంగా పెరుగుతున్నాయో అదేవిధంగా డెత్ రేట్స్ కూడా అదే విధంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అటు సైడు ముంబైలో ఇప్పటికే 2 కోవిడ్ బారిన చనిపోయినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ అలర్ట్ అయి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కరోనా పేరు వింటేనే చాలామంది ఆ పేరు వినంగానే చాలా వరకు మెంటల్ స్ట్రెంత్ లేక చాలామంది కూడా దాంతోనే ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఎదుర్కొనే సామర్థ్యం మన దగ్గర ఉంది. దీనికి సంబంధించినటువంటి గతంలో ఎవరైతే ఇప్పటికే పూర్తి స్థాయిలో గాంధీ హాస్పిటల్ నోడల్ పాయింట్గా తయారు చేశారు, ఇప్పుడు కూడా ఒకవేళ వేవ్ టైప్లో వచ్చి ఎక్కువగా పాజిటివ్ కేసుల సంఖ్య వస్తే ఖచ్చితంగా దాని పూర్తి స్థాయిలో కోవిడ్ బెడ్లో అందుబాటులో ఉండే విధంగా అయితే తక్షణ దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతుందా? దాన్ని అక్కడి వరకే నియంత్రించే ప్రయత్నం జరుగుతుందా? అంటే గతంలో మాదిరిగా కమ్యూనికేషన్స్ కట్ చేశారు, అంటే ఇతర దేశాల నుంచి మన వాళ్ళకు వచ్చే వరకు ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయాల్సిందే, టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ అని తేలితేనే ఇంటికి పంపించేవాళ్ళు. లేదు కాదు అనుకుంటే కనుక పాజిటివ్ ఉంటే ఐసోలేట్ చేసి వాళ్ళకు కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి పంపించేవారు. సో ఆల్రెడీ మళ్ళీ విదేశాల్లో పెద్ద ఎత్తున రచ్చలేపుతోంది, మరణాలు కూడా సంభవిస్తున్నాయి. కాబట్టి భారతదేశం ఎటువంటి సినారీ ఉండబోతోంది? భారతదేశంలో ప్రజెంట్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఎటువంటి సినారీ ఉండబోతుంది? అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? రైట్, ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సింగపూర్ నుంచి ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. తరచుగా అక్కడ నుంచి ఇక్కడికి రాకపోకలు ఉంటాయి. ఖచ్చితంగా సింగపూర్కి వచ్చే వాళ్ళని ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. టెస్టులు చేసిన అనంతరం దాన్ని జీనోమ్ సీక్వెన్స్కి తరలించాక అది దేని వల్ల వచ్చిందని కూడా మొత్తం సెట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలంటూ ప్రతి ఒక్క వైద్యులు సూచిస్తున్నారు. కానీ అఫీషియల్గా వచ్చే ఈ కేసుల సంఖ్య ఇలానే పెరిగితే ఖచ్చితంగా అఫీషియల్గా వైద్య
వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసుల సంఖ్యతో పాటు డెత్స్ రేట్స్ పెంచడంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. సో ఖచ్చితంగా దీన్ని అరికట్టాలంటే ఫ్లైట్స్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరిని ట్రైన్స్లో వచ్చే వాళ్ళని కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళని జర్నీ చేసిన, వాళ్ళ టెస్ట్ చేసిన అనంతరమే వాళ్ళ నెగిటివ్ అని వస్తేనే అనంతరం వాళ్ళని వదులుతూ ఉంటారు. సో ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్ లేదా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలంటూ వాళ్ళకున్న సివియారిటీని బట్టి వైద్యులు సూచిస్తారు. సో మొత్తం మీద ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా వేగంగా విస్తరించడంతో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క ఫ్లైట్లను కావచ్చు, ట్రైన్స్ని కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా టెస్ట్ చేసిన అనంతరమే వాళ్ళని బయటికి అనుమతించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కొన్ని రోజుల్లో స్కూళ్ళు కూడా ప్రారంభమైతే ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు, ముసలి వారు. ఈ కరోనా వైరస్ అని గతంలో ఎక్కువగా ఏజ్ పైబడిన వారిని అటాక్ చేస్తారు, కానీ ఇప్పుడు మాత్రం చిన్న 13-14 ఏళ్ళు ఉన్న పిల్లల్ని సైతం ఈ కరోనా అటాక్ చేస్తుంది. సో చిన్న పిల్లల పైన కూడా పంజా విసరడంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్టు ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్తో వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా స్ప్రెడ్డింగ్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్, శానిటైజరు ఏవైతే మనకు ఉంటాయో వాటిని ఖచ్చితంగా ప్రికాషన్స్ అనేవి ఫాలో అవ్వాలంటూ కూడా ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అన్ని హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి కూడా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. అందరూ కూడా సిద్ధంగా ఉండాలి, కోవిడ్కి సంబంధించినటువంటి ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం మీద ఇప్పటికీ అప్రమత్తమే. దీన్ని మొదట్లోనే అరికట్టాలని కానీ చూస్తున్నప్పటికీ అది మాత్రం వేగంగా విస్తరిస్తుంది. కానీ పాజిటివ్ కేసుల సంఖ్య అయితే రోజు రోజుకు పెరుగుతుంది. ఈ రోజు మాత్రం తెలంగాణలో మొదటి పాజిటివ్ కేసు నమోదైంది. అది కూడా డాక్టర్ కావడంతో అందరూ కూడా భయపడుతున్నారు. సో టెస్టులను పెంచితే ఇంకా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందంటూ కూడా ఒకవైపు వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విశాఖలో కావచ్చు, కడపలో కావచ్చు 2 కేసులు నమోదైనాయి. ఇక్కడ 1 కేసు నమోదైంది. ఇంకా ముంబైలో కావచ్చు, అదేవిధంగా కేరళలో వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. ఇలానే పెరుగుకుంటూ పోతే మళ్ళీ లాక్డౌన్ పెట్టే అవకాశాలు అయితే స్పష్టంగానే కనిపిస్తున్నాయి. మనోజ్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోబోతోంది అంటే ఆల్రెడీ అటు ఏపీలో అలర్ట్ జారీ చేశారు కాబట్టి మన దగ్గర కూడా అలర్ట్ జారీ చేసే అవకాశం ఉందా, లేకుంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? ఖచ్చితంగా నిన్న విశాఖలో మొదటి కేసు నమోదవ్వగానే వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్, మాస్కులు తప్పనిసరి పాటించాలి, గ్యాదరింగ్స్ని అవాయిడ్ చేయాలంటూ కూడా చెప్పింది. సో ఈ రోజు తెలంగాణలో మొదటి కేసు అయింది. దీనిపైన అఫీషియల్గా కాసేపట్లో దీనికి సంబంధించి కూడా పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు తప్పనిసరి పెట్టుకోవాలని వాళ్ళు కూడా అఫీషియల్గా చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది వేగంగా విస్తరించడంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టెస్టులు చేయించుకోవాలి. ఎలాంటి సిమ్టమ్స్ లైక్ జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, ఎక్కువగా రెస్పిరేటరీ పైన ప్రభావం ఉంటుంది. అలాంటి సమస్యలు ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా వాళ్ళు వెళ్ళి టెస్టులు చేయించుకోవడం మంచిదంటూ కూడా ఒకవైపు వైద్యులు సూచిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే జర్నీ చేసి రిటర్న్ వస్తారో వాళ్ళు ఖచ్చితంగా టెస్టులు చేసుకొని అనంతరం జీనోమ్ సీక్వెన్స్ ద్వారా వాళ్ళు ఒకటి క్లియర్ చేసుకోవాలంటే ఇప్పుడే ఏదైతే ర్యాపిడ్ టెస్టులు ఉంటాయో వాటిని కూడా పెంచుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ రోజు పెరిగినటువంటి ఏదైతే పాజిటివ్ కేసు అయిందో అనంతరం వెంటనే గాంధీ హాస్పిటల్లో 30 బెడ్లను రెడీ చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఒకవైపు వైద్యులు కూడా చెప్తున్నారు. మనోజ్, రైట్ శిల్ప. సో యాజ్ ఆఫ్ నౌ నేను అఫీషియల్ సైట్ ద్వారా మినిస్టర్ ఆఫ్ హెల్త్ సెంట్రల్ గవర్నమెంట్ సైట్ ద్వారా చూస్తున్నాను. ఈ రోజు వరకు ఇండియాలో యాక్టివ్ కేసెస్ యాజ్ ఆఫ్ 20 మే 2025 ఈ రోజు వరకు 257 కేసెస్ యాక్టివ్లో ఉన్నాయంట. అంటే అర్థం చేసుకో ఎటువంటి సినారియో ఉందనేది. దయచేసి రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఫేస్కి మాస్క్ ధరించండి, తప్పనిసరిగా హ్యాండ్ని శానిటైజ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండండి. బయట నుంచి ఆఫీస్కి వెళ్ళి వచ్చినా, మార్కెట్కి వెళ్ళి వచ్చినా, బయట ఎక్కడైనా తిరిగి వచ్చినా కూడా కొంత తగు జాగ్రత్తలు తీసుకొని మీ అంతటా మీరు రిఫ్రెష్మెంట్, హైజీన్ అయిన తర్వాత వాళ్ళని టచ్ చేయండి. క్రౌడీ ప్లేసెస్లో దయచేసి మాస్క్ ధరించండి. మెట్రోస్లో ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పరుగులు పెడుతూ చాలా హడావిడిగా మెట్రోలు వస్తుంటారు కదా. సో మెట్రోలో ఏసీ ఉన్న సిచ్యువేషన్లో ఇంకా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. క్లోజ్డ్ రూమ్స్లో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాటివన్నిటి కూడా పోయిన సందర్భంలో కోవిడ్-19 2021 ఇయర్లో ఎటువంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశామో అది మళ్ళీ అటువంటి మహమ్మారి తిరిగి రాకూడదనంటే దాన్ని కంట్రోల్ చేసేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. సో మీరేమంటారు? డెఫినెట్గా అటువంటి సిచ్యువేషన్ మాత్రం నెలకొంది. డెఫినెట్గా మీరు అందరూ కంట్రోల్లో ఉండాల్సిందే. మీ వంతు బాధ్యతగా మీరు అన్ని కూడా పాటించాల్సిందే.
కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్,